విఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హెచ్ఐవి పాజిటివ్ అయ్యండి ఏఆర్టీ మందులు వాడుతూ, ఏఆర్టీ హెచ్ఐవి ప్లస్ షుగర్ ఈ రెండు కోఇన్ఫెక్షన్స్, ఈ రెండింటితో కనుక బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే ఒక ఫ్రూట్, అద్భుతమైన ఫ్రూట్ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. మీ అందరికి తెలిసే ఉంటుంది, మార్కెట్లో దాదాపు మీ అందరికి ఐడియా ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నేను గుర్తు చేస్తున్నాను మీకు, ఇలాంటిది కూడా ఒకటి ఉండి, ఇప్పుడు ఈ సీజన్ ఇదే కాబట్టి మళ్ళీ దొరకదు ఇది. జస్ట్ ఇది ఒక 1 or 2 months మాత్రమే ఉండేది. సో షుగర్ వాళ్ళకి ఇది దివ్య ఔషధం అనేది చెప్పాలి. ఎంత కంట్రోల్లో ఉంటుందంటే రోజుకు 8 నుండి 10 పండ్లు తింటే చాలు. మీకు ఒకవేళ వీలైతే గింజతో సహా తినండి, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే. లేదు అని అనుకునే వాళ్ళు ఓపెన్ తినండి. 8 నుండి జస్ట్ ఒక 10 పండ్ల వరకు డైలీ కనుక తీసుకుంటే ఎంత కంట్రోల్లో ఉంటుందంటే మీ షుగర్ ప్లస్ మీరు ఆల్రెడీ ఏఆర్టీ హెచ్ఐవితో బాధపడుతూ ఏఆర్టీ కూడా వాడుతున్నారు కాబట్టి మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ వచ్చేటి కావు. అనవసరమైన మందులు వాడుతూ విటమిన్ డి అని, విటమిన్ సి అని, అనవసరమైన యాంటీబయాటిక్స్ అని, మల్టీవిటమిన్స్ అని తీసుకోవడం కంటే ఇలాంటి మనం ఏదైనా సరే న్యాచురల్గా దొరికే ఫ్రూట్తో తీసుకున్నారనుకోండి, మీ CD4 సెల్స్ బాగుంటాయి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ రోగ నిరోధక వ్యవస్థ అన్నిటికంటే బాగుంటుంది. రేపు పొద్దున ఎటువైపు నుండి ఏ సమస్య వచ్చినా సరే మన బాడీలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ వాటితో ఫైట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు షుగర్ ఉన్న వాళ్ళు నేరేడు పండ్లు, అల్ల నేరేడు పండ్లు తీసుకోవాలని. అయినా సరే మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాడు అంతే, ఇదేం కొత్త విషయమే కాదు. హెచ్ఐవి షుగర్ రెండింటితో బాధపడే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే తప్పకుండా మర్చిపోకుండా నేరేడు పండ్లు ఈ సీజన్లో విచ్చలవిడిగా తినండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే.